కావాలా హాయ్ అండి, హలో, నమస్తే అండి. మా 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 చిత్రం ట్యాక్ ప్రమోషన్ కోసం ఈరోజు విజయవాడలో మీతో అందరూ కలపడం జరుగుతుంది. ఈ సినిమా అయినట్టున్నాను. ఈ సినిమాని అందరూ కష్టపడి అంటే ప్రతి సినిమా కష్టపడే చేస్తాం. ఇందులో హీరో డైరెక్టర్ వీళ్ళతో కూడా అందరూ ఇంకా టెక్నీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా బాగానే ఉంది. ఇందులో హీరో ఆల్రౌండర్ అయిపోయాడు. సో సినిమా మంచి సినిమా ఉంటుంది. హీరో చాలా మంచోడు, హీరో చాలా బాగా చేశాడు. హీరో సార్ మంచి హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా జాబ్ ప్రమోషన్ కోసం విజయవాడ మీ అందరం ముందుకు వచ్చాం. ఈ సినిమా అవ్వాలి అనేది నా సో సేమ్ క్వశ్చన్ వైష్ణవి తేజ గారికి, మీకంటూ ఏదైనా ఒక డ్రీమ్ రోల్, ఈ క్యారెక్టర్ నాకు కావాలి, సో ఒక అరుంధతి లాగా ఒక డిఫరెంట్ ఏమైనా క్యారెక్టర్స్ వస్తే చేయాలి అని మీకేమన్నా ఉందా? నేను ఇట్లా ఇదేనా డ్రీమ్ క్యారెక్టర్ అనేది నేను ఏం పెట్టుకోలేదు. ఐఎమ్ ఓపెన్. నాకు ఏదైనా క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్గా ఎక్సైటింగ్గా అనిపిస్తే నాకు అది చాలా ఇష్టం. సో సిద్ధు గారు, మీరు మల్టీ టాలెంటెడ్ మాకు తెలుసు. 24 క్రాఫ్ట్స్ టచ్ చేస్తూ ఉంటారు. సో అమ్మ ఆల్రెడీ సంగీతం సైడ్ ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో ఏమన్నా సంగీతం సైడ్ అని వెళ్ళారు అంటే మ్యూజిక్ పరంగా కానీ, ముగ్గురున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ అని విన్నాము. సో అటు సైడ్ ఏమన్నా అడుగు పెట్టారా? లేదండి, నాట్ ఆల్. నేను ఈ సినిమాకి ఏంటంటే ప్రతిసారి నేను టిల్లు స్ప్రెడ్ చేసుకున్నప్పుడు నేను పాట అది కంపోజ్ చేయడం స్టూడియో లోపల ఉండేవాడిని. ఈసారి ఏంటంటే ఫ్రెష్గా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ నేను జస్ట్ కూర్చుంటే నా ఫోన్కి పాట వచ్చేసేది, ఇది మన సినిమాలో పాట ఎలా ఉంది చెప్పండి అని. లేకపోతే నేనే కూర్చుని ఒక పాట కంపోజ్ చేయించి దాన్ని ఒక 300-400 సార్లు విని తర్వాత రిలీజ్ అయిన తర్వాత నాకే ఎక్సైట్మెంట్ ఉండేది కదా పాట విన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రెష్గా పాట నా ఫోన్కి వచ్చేది. సో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండడం కూడా ఏంటంటే అది భాస్కర్ గారి కాల్ దట్ ఎవరి స్ట్రెంత్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్ట్రెంత్ వాళ్ళకు ఉంటుంది. ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ సాంగ్స్, క్లాసికల్ సాంగ్స్ అని బాగా చేస్తారు. సో అలాగే ఏంటంటే ముగ్గురు డైరెక్టర్స్ని చూస్ చేసుకున్న కారణం ఏంటంటే ప్రతి సాంగ్ మీకు ఇప్పుడు మొన్న వచ్చిన భాగ్యనగరం ఒక మెలడీ అది. సో సురేష్ బొబ్బిలి గారు మెలడీస్ బాగా చేస్తారు. ముందు వచ్చిన పాబ్లో నెరూడా ఏంటంటే ఒక రాక్ సాంగ్ ఫీల్ ఉంటుంది దానికి. సో దానికి అచ్చు కరెక్ట్ అనిపించింది మాకు, అలా చూస్ చేసుకోవడం జరిగింది. బట్ నేను స్టూడియోలోకి వెళ్ళలేదండి సరే. రిలాక్స్ అయిపోయారు? రిలాక్స్ అవ్వలేదు, అలా కాదు. ఇదేదో మళ్ళీ నేను పట్టించుకోలేదు అన్నట్టు అలా కాదు. అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. జస్ట్ హీరోలో కూర్చున్నట్టే పాట మన ఫోన్కి వచ్చింది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ జరగలేదు. మీరు ఆల్రెడీ టచ్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీరు డైరెక్షన్లో ఏమైనా మూవీ చేయబోతున్నారా? సో అన్ని టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి డైరెక్షన్ కానీ, సింగింగ్ కానీ ఇంకేమన్నా? డెఫినెట్గా నేను ఒక ఫిల్మ్ అయితే డైరెక్ట్ చేస్తానండి. ఒకటనను బట్ డైరెక్ట్ చేస్తాను సినిమా. బట్ అది తెలియదు ఎక్కడ ఎవరితో ఏంటి అనేది. వైష్ణవి గారికి కథ రెడీగా ఉందా సార్? కథలు ఉన్నాయండి, చాలా కథలు ఉన్నాయి నా దగ్గర. బట్ తెలిసి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడగొచ్చో తెలియదు. బట్ యాజ్ ఎ యూట్యూబర్ నుంచి మీరు ఇప్పుడు లైక్ ఫిలింలోకి వెళ్ళారు యాజ్ ఎ హీరోయిన్గా. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? అడగాల్సిన క్వశ్చనే. లైక్ ఎందుకు అంటే గర్ల్స్లో తెలుగు ఇండస్ట్రీ ఐ మీన్ తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయరు అని ఉంది. బట్ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు మీరు ఈరోజు. సో మీ జర్నీ ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ కానీ? చాలా వండర్ఫుల్ జర్నీ అండి. బ్యూటిఫుల్గా అక్కడ నుంచి ఇక్కడికి రావడం అంటే ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్. అది చెప్పగలుగుతాను. అండ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమింగ్ ఫర్ టాలెంట్. తెలుగు అమ్మాయిలు కాకపోవడం అలాంటిది ఏం లేదు. ఇట్స్ ఆల్వేస్ వెరీ వెల్కమింగ్. ఈ సినిమా తర్వాత భాస్కర్ గారికి ట్రాక్ భాస్కర్ గారు, జాక్ భాస్కర్ గారు పేరు వచ్చే అవకాశం ఉంది. ఆయన ఆల్రెడీ క్రాక్ అండి. ఆయన
మీరు ఆయన లవ్ స్టోరీ తీశారు కాబట్టి తెలియలేదు హ్యూమన్. బట్ కాకపోతే ఆయన చాలా క్రాక్, అంటే ఆయన ఆలోచనలు, ఆయన థాట్స్, ఐడియాస్ చాలా వైడ్గా ఉంటాయి ఆయనవి. ఈ సినిమాలో ఎంతో కొంత ఆ వైడ్నెస్ బయట కనిపిస్తుంది. డెఫినెట్లీ క్రాక్ భాస్కర్ అన్నారు కానీ జాక్ భాస్కర్ అంటారు ఈ సినిమా తర్వాత మీరు ఆయన. వైష్ణవి చైతన్య గారు, సో యూట్యూబర్ నిజంగా సిరీస్లు చేసుకుంటూ వచ్చారు. సో హీరోయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి అవి చేయాలంటే కొంచెం ఎక్కడో ఆగుతారు, స్టక్ అయిపోతారు. సో అలాంటి మళ్ళీ యూట్యూబ్లో కానీ లేదంటే వెబ్ సిరీస్లు కానీ వస్తే అటు సైడ్ వెళ్ళే ఆలోచన ఉందా? మంచి స్టోరీ కానీ వస్తే నేను వెళ్ళకూడదు వెళ్ళాలి అనేది ఏమి ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎండ్ ఆఫ్ ది డే మూవీస్ అనేది గోల్ కదా. సో మోస్ట్లీ నా ప్రయత్నాలు సినిమా కోసమే ఉంటాయి. మేడం ఇప్పుడు దాకా గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు సార్ మీరు, సిద్ధు గారు. గెస్ట్ రోల్లో కొన్ని రవితేజ గారు కొన్ని గెస్ట్ అపీరియన్స్ చేశారు. సో మల్టీ టాలెంటెడ్ మూవీ ఏమన్నా వస్తే ఏ హీరోతో చేయాలని ఉంది? మల్టీ స్టార్ ఎలా ఉండబోతుంది? మల్టీ స్టార్ అలా ఏమీ అనుకోలేదండి. అది ఏంటంటే కంప్లీట్లీ ఎప్పుడైనా మనకి ఎలాంటి సినిమా మనం చేయాలన్నా ఏమన్నా కూడా నాకు తెలిసి నాకు ఇలాంటి సినిమా చేయాలి, అలాంటి సినిమా చేయాలి అనే ఐడియా ఏం లేదండి నాకు. నేను ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయినా చేయడానికి ఇష్టపడతాను. అది హారర్ కూడా అయి ఉండొచ్చు, అది సైఫై అయి ఉండొచ్చు, సినిమా ఏ జానర్ అయినా కూడా నేను చేయడానికి ఇష్టపడతాను. టు ఆన్సర్ యూర్ క్వశ్చన్, మల్టీ స్టార్ అంటే అదొక మనం ఒక కొంచెం నాన్న సైలెంట్గా ఉండాలి, నాన్న మాట్లాడేస్తున్నారు బాయ్స్ ప్లీజ్, థ్యాంక్ యూ. మల్టీ స్టార్ ఏదైనా చేయాలంటే ఎవరైనా వచ్చి మనకు ఒక కథ చెప్పినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది మనకి. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు సినిమా ఉంది, అది విన్న వెంటనే దాంట్లో ఉన్న మహేష్ గారికి కానీ వెంకటేష్ గారికి కానీ ఒక ఎక్సైట్మెంట్ వచ్చి ఉంటుంది ఇలాంటి సినిమా చేయాలి అని. ఆధారాలు విన్నప్పుడు తారకాన్నకి చరణ్కి ఒక ఎక్సైట్మెంట్ వచ్చి ఉంటుంది ఇది చేయాలి అని చెప్పి. సో అలాంటి ఒక కథ విన్నప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్గా మనకు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. సో అది విన్న రోజు డెఫినెట్లీ హూఎవర్ ఇస్ రైట్ ఫర్ దట్ ఫిల్మ్ విల్ డూ ఇట్ విత్ దెమ్. ఎప్పుడు రాబోతుంది? అండ్ ప్లస్ మ్యాట్ మిక్స్ చేసి చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మ్యాట్ సక్సెస్ చూసిపోతుంది. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి? టిల్లు క్యూబ్ ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత చేస్తానండి. అది దాని స్టోరీ లాక్ అయిపోయింది. ఒక 2-3 ఫిల్మ్స్లో చేస్తాను. ఇప్పుడు మ్యాడ్ని టిల్లుని కలపడం అనేది మా వంశాన్న పంచాయతీ. అది మీరు ఆయన అడగాలి, అది ఏంటో నాకు తెలియదు. నేను విన్నప్పుడు అవునా అలా చేస్తున్నాం అనుకున్నాను. బట్ డెఫినెట్లీ ఒక పెద్ద ఫ్రాంచైజ్ రెండు ఉన్నప్పుడు, ఇప్పుడు టిల్లు ఇస్ అ గుడ్ ఫ్రాంచైజ్. మ్యాడ్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తోటి మా కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సో అది కూడా ఒక మంచి ఫ్రాంచైజ్ ఇప్పుడు. సో ఇట్స్ గ్రేట్. ఒక అలాంటి 2 ఫ్రాంచైజీలు మిక్స్ చేయగలిగితే, ఇప్పుడు టైగర్ అండ్ పఠాన్ మిక్స్ చేసినట్టు అది మిక్స్ చేయగలిగితే ఆడియన్స్కి ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. సో వై నాట్, డెఫినెట్లీ అదేనండి. అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కాదండి, కథ దొరికితే డెఫినెట్లీ చేస్తాం. జాబ్ మూవీలో ఒక డైలాగ్ మా అందరి కోసం. చూసినాయి ట్రైలర్, నచ్చినాయి అందరికీ. బాగుంది చాలా. అది ఒక మంచి డైలాగ్ చెప్తున్నారు కదా. లాస్ట్ డైలాగేనండి బాగా వర్కౌట్ అయిన డైలాగ్. లాస్ట్ డే కదా, అందరికీ చాలా నచ్చింది ఆ డైలాగ్. అఫ్షాన్ బేగం అదే కొంచెం రండి, మాకు కూడా ఆశకి రాయించాలి. ఆటోమీటర్ డౌన్ ఉంది మేడం, మధ్యలో వదిలేసిపోతే ఎట్లాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. పాన్ ఇండియా మూవీ తీయబోతున్నారు. కోహినూర్ అప్డేట్ ఏంటి? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? అండ్ తెలుసు కదా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? కోహినూర్ గురించి మళ్ళీ మాట్లాడతానండి, నాకు ఎక్కువ తెలియదు. ఇప్పుడు అది కథ రెడీగా ఉంది, దాన్ని కొంచెం 2-3 స్పీడ్ బ్రేకర్లు ఇవ్వబడ్డాయి దానికి, అందుకే ప్రస్తుతం దాన్ని అలా ఆపాను ఆ కథని. బ్యాడ్ యాస్ అని ఇంకో దాని ప్లేస్లో అదే డైరెక్టర్ తోటి, రవికాంత్ తోటి బ్యాడ్ యాస్ అని ఫిల్మ్ చేస్తాను. దాని తర్వాత క్వశ్చన్ ఏంటండి? తెలుసు కదా, వస్తుందండి. అది చెప్తాను, రిలీజ్ డేట్ లాక్ అయిపోయింది అంతా. ఐ టెల్ యూ వన్స్ దిస్ ఫస్ట్. ఇప్పుడంతా జాక్ మూడ్లో ఉన్నాను, అదంతా అయిన తర్వాత ఏం లేదండి. ఐ హోప్ మీకు మన రిలీజ్ అయిన ట్రైలర్ చూశారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. యూట్యూబ్ ట్రెండింగ్ వల్ల పంపించేసారు దాన్ని. సో డెఫినెట్గా అందరికీ మేము చూపించిన కంటెంట్ అండ్ ట్రైలర్ కానీ డైలాగ్స్ కానీ ఉన్న కథలో ఉన్న స్కేల్ కానీ అవన్నీ కానీ చాలా నచ్చాయని అనిపిస్తుంది నాకు మీరందరూ మొన్న ఇచ్చిన రెస్పాన్స్కి. డెఫినెట్లీ SVCC ఈజ్ అ వెరీ వెరీ బిగ్ అండ్ అన్ ఓల్డ్ బ్యానర్. సో వాళ్ళ దగ్గర నుంచి ఆల్వేస్ మీరు ప్రసాద్ గారు అన్నట్టు ఆల్మోస్ట్ అందరు హీరోలతోటి, అందరు పెద్ద హీరోలతోటి, అందరు పెద్ద డైరెక్టర్లతోటి ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేసిన బ్యానర్. సో ఈసారి కూడా బ్యానర్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, భాస్కర్ గారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. డెఫినెట్గా మీకు జాక్ అనే సినిమా 200% నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు ఈ సినిమాలో హీరోనికి ఈ సినిమాలో కూడా ఏడిపిస్తారు మీరు? ఈ సినిమాలో కూడా ఏడిపిస్తారా? బేబీ తరహాలో ఏడిపిస్తారా ఈ సినిమాలో కూడా? నేను ఏడిపిస్తాను.
సినిమాలో అందులోనే. క్యారెక్టర్ నీ వల్లే కదా నువ్వు చేస్తేనే కదా ఇంటర్వ్యూలు అలాగే నేనే విజయవాడ చెప్పేసి ఇంటర్ లేదు చెప్తున్నాను, డెఫినెట్లీ ఆ ఇంటర్వ్యూలో అంత గోల్ జరగడానికి అమ్మాయి కారణం. సినిమా చూసిన రోజు అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ సిద్ధు గారు అండ్ థ్యాంక్ యూ వైష్ణవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విజయవాడ, థ్యాంక్ యూ విజయవాడ ప్రెస్, థ్యాంక్ యూ విజయవాడ మీడియా. చాలా వేడిగా ఫీల్ అవుతున్నానండి విజయవాడ బయట. థ్యాంక్ యూ, లేదు చాలా ఇంటరాక్షన్ చాలా నచ్చింది నాకు మీ అందరితో కొంచెం మాట్లాడు. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు Q&A ఎప్పుడు చేయలేదు, విజయవాడకి రాజమండ్రికి ఇటు సైడ్ వచ్చినప్పుడు Q&A చేయం, ఫస్ట్ టైం Q&A చేశాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ద టైమ్ అవుట్ అండ్ కమింగ్. థ్యాంక్ యూ. అంటే అంత ప్రేమను పండించే జాన్ ఆ యాంగిల్ కూడా ఉంటుందండి. సినిమాలో ఒక సాలిడ్ లవ్ స్టోరీ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఒక వేరేలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీ వేరేలాగా ఉంటుంది. కాస్త లవ్ యాంగిల్ ఉందండి, సాలిడ్గా ఉండడం. లవ్ స్టోరీ ఇస్ చాలా వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో డెఫినెట్గా కనిపిస్తుంది. ఇల్లులో ఇంకా చాలా ఎక్కువ చేసామండి, ఇంట్లో తక్కువ చేసాం యాక్చువల్లీ. అంటే డెఫినెట్లీ అండి మీరయ్యారండి, నేను అవ్వలేదు. చాలా పెద్ద పెద్ద ఎలిమెంట్స్ కూడా వేరే ఉన్నాయి. సో ఈ కథకి ఎంత ఉండాలి అనేది చూసుకుని ఉంటుందండి. బట్ డెఫినెట్లీ అదేంటంటే యూత్ ఫిల్మ్ కాబట్టి ఆబ్వియస్లీ లవ్ రొమాన్స్ అనేది కూడా ఎంత అంటే సమపాలనగా ఉన్నట్టు అదే ఉంటుందండి. సో నరేష్ గారు తర్వాత ప్రకాష్ రాజ్ గారు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఈ మూవీలో కనిపిస్తున్నారు. సో వాళ్ళతో కలిసి నటించిన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్. డెఫినెట్లీ సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం సైలెంట్ ప్లీజ్. సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే